హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ లక్కీ. సో ఈ రోజు మేమైతే బోనాలు సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ నేను మీకు ఫుల్ వ్లాగ్ అయితే చూపిస్తాను. ఈ రోజు మా సెలబ్రేషన్స్ ఇదైతే నైట్ నేను ఫోన్ పెట్టుకున్నా. చూడండి గైస్ ఎంత బాగుందో, నచ్చిందో లేదో కామెంట్ లో చెప్పండి. అశ్షు గోరింటాకు నేనే వేసా. ఇది అశ్షుకి, ఇది నాది. డిజైన్ సెలెక్ట్ చేసుకుంది నేనే. డిజైన్ అశ్షు పింట్రెస్ట్ లో సెలెక్ట్ చేసుకుంటే నేను అట్లా వేసాను. సో ఇది నా కోన్, అది అశ్షు కోన్. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మేమైతే ఇంకా బోనాలు సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాం. బేసిక్ కుండల్ డెకరేషన్ అండ్ ఈ రోజు వీడియోలో లెట్స్ గెట్ రెడీ విత్ మీ కూడా చేద్దాం. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ నౌ. సో కొంచెం తర్వాత మనం లెట్స్ గెట్ రెడీ విత్ మీ చేద్దాం. అండ్ చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఐ విల్ కవర్ ద ఫుల్ వ్లాగ్ టుడే. సో గైస్, నా అవుట్ఫిట్ చూపిస్తాను మీకు. సో నేనైతే ఈ బ్యూటిఫుల్ శారీ వేసుకుందాం అనుకుంటున్నా బోనాల్కి. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఆప్షన్ అండ్ మై సెకండ్ ఆప్షన్ ఈస్ దిస్ వన్. ఐమ్ థింకింగ్ టు గో విత్ అ శారీ. ఇఫ్ ఇట్ సూట్స్ మీ ఐఎమ్ గోయింగ్ విత్ అ శారీ, లేదంటే ఐ విల్ గో విత్ మై ఆఫ్ శారీ. గైస్, ఇప్పుడే నా హెడ్ బాత్ అయితే కంప్లీట్ అయింది. చూడండి, నేను ఓని కట్టుకోవాలి గైస్, ఓని పెండింగ్. ఓని కట్టుకుంటే అశ్షు కంప్లీట్ గా రెడీ అయిపోయినట్టు. చాలా బాగుంది కదా గైస్ ఈ కలర్ అశ్షుకి. సో దిస్ ఈజ్ మై ఆఫ్ సారీ గైస్. చూడండి ఎంత బాగా డిజైన్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద స్కర్ట్ ఆఫ్ దాట్. అండ్ దీని మీదకి ఓని వేసుకుంటే అండ్ ఆల్ రెడీ. అండ్ కొంచెం మేకప్ చేసుకుంటే ఐఎమ్ రెడీ టు గో. దీనికి చున్నీ వేయాలి అండ్ ఐఎమ్ రెడీ. సో ఇక్కడైతే మా పిన్ని నాకు ఓనీ వేస్తుంది. ఇంకా ఈ ఓనీ వేసుకున్న తర్వాత నేనైతే రెడీ అయిపోతాను. కొంచెం బేసిక్ స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత కుండలకు ఆల్రెడీ మమ్మీ వాళ్ళు ఆయిల్ పూసేసి బొట్టులు పెట్టేస్తున్నారు. వెళ్ళి నేను ఇంకా దాని లోపల ప్రసాదం వేసుకొని ఇంకా దానికి తోరణం కట్టి ఇంకా నీమ్ లీవ్స్ పెడితే అయిపోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్న బోనాలు ఎత్తానికి. ఇక్కడైతే ఫైనల్గా కట్టేసింది. సో గైస్, అండ్ నేను ఫైనల్లీ రెడీ విత్ మై ఆఫ్ సారీ. నా ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తాను మీకు. సో ఇదైతే నా అవుట్ఫిట్ గైస్. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్, నాకు చాలా బాగా నచ్చింది. సో లెట్స్ గో విత్ దిస్ ఇయర్ రింగ్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ దిస్ వన్ గైస్. వావ్. అండ్ మై సెకండ్ ఆప్షన్ ఇస్ దిస్ వన్ గైస్. ఇది బాగుంటుందో ఇటు బాగుంటుంది చూసాము. సో దిస్ ఈజ్ మై సెకండ్ ఆప్షన్. ఓ, ఇది చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఫస్ట్ వన్ ఓన్లీ బికాజ్ నాకు సింపుల్గా వేసుకోవడం చాలా ఇష్టం. సో మనం ఇప్పుడు ఒక హెయిర్ స్టైల్ వేసుకోవాలి. అండ్ నేను రెడీ అయిపోయి జల్దీ వచ్చేస్తాం. స్కిన్ కేర్ చేసేసుకొని వచ్చేస్తాం గైస్. అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ద డే. సో ఇక్కడైతే నేను నా బేసిక్ స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేసేసాను. స్టార్టింగ్ విత్ మై సింపుల్ మాయిశ్చరైజర్. అండ్ ఆ మాయిశ్చరైజర్ తర్వాత హియర్ ఐ ఆమ్ యూజింగ్ అవిన్ సన్ స్క్రీన్. ఇది చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ పైస్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. దాని తర్వాత హియర్ ఐఎమ్ యూజింగ్ మై బ్రౌన్ షేడ్ లిప్స్టిక్. అండ్ చూడండి గైస్, నా అవుట్ఫిట్ ఎంత బాగుందో. నాకైతే ఈసారి అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం బోనాలు జరిగిన నేను ఆ వ్లాగ్ తీయలేకపోయాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ బోనాలు. అండ్ ఐ లవ్ మై అవుట్ఫిట్. నా హెయిర్ యాక్సెసరీస్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. సో అశ్షు అవుట్ఫిట్ గైస్, ఇది నా అవుట్ఫిట్. సో వీఆర్ రెడీ ఫర్ బోనాలు. లెట్స్ గో. సో గైస్, ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. మేకప్ అయితే ఏం లేదు, జస్ట్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ లిప్స్టిక్ అండ్ కొంచెం బొట్టు పెట్టుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్ఫిట్ గాయస్. రెడీ అయిపోయి అయితే నేనైతే పని చేయడానికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు సగంకి సగం పని చేసేస్తున్నారు. ఏం చేస్తారంటే కుండలు ఉంటాయి కదా గైస్, ఆ కుండలకి ఆయిల్ పెట్టి పసుపు పెట్టాలి, అప్పుడు పసుపు నిల్చుంటుంది. ఆల్రెడీ ఆ పని చేసేస్తున్నారు మా అత్తోళ్ళు. హాయ్ గైస్, ఇందండి మా బోనం. అశ్షు చెప్పినట్టు ఇవి మా బోనాలు. సో మేమందరం 6 మెంబర్స్ దాకా మా ఫ్యామిలీలో బోనాలు ఎత్తుతున్నాం. అండ్ ఇక్కడ నేనైతే తోరణం కడుతున్నా. ఎవరిది వాళ్ళు తోరణాలు అయితే కట్టుకోవాలి. నాకైతే తోరణం కట్టడం రాదు. లాస్ట్ టైం కూడా చాలా కష్టపడ్డాను. ఈసారి ఎట్లాగో ఒకటి ఫైనల్గా అయితే తోరణం అయితే కట్టేశాను గైస్. నేను మీకు ఇప్పుడు చెప్తాను ఏమేమి చేయాలో. ఆ పైన పెట్టే దాంట్లో చింతపండు రసం పెడతారు.
అండ్ దీని లోపల పెరుగన్నం, బెల్లం, ఇంకా ఒక ఆనియన్ వేస్తాము. దీంట్లో అంతా వేపాకులు వేయాలి. కొంతమంది పరవాన్నం వేస్తారు, కొంతమంది పెరుగన్నం వేస్తారు. సో మేమైతే ఎప్పుడు పెరుగన్నమే వేస్తాం దీని లోపల. తోరణం కట్టేసుకున్న తర్వాత లోపల ప్రసాదం వేసేసుకున్న తర్వాత నిమ్మాకులు అయితే ఇలా నీట్గా చేర్చి పెట్టుకోవాలి. ఇది చేసేసిన తర్వాత మీద ఒక చిన్న కుండ ఉంటుంది, ఆ కుండలో చింతపండు రసం ఉంటుంది, అది పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను అన్నీ చేసేసాను, రెడీ. నాది అశ్వది, మేమిద్దరం ఇంకా రెడీ. ఇదైతే మా బోనాలు చూడండి, ఇక్కడ టోటల్ 6 ఉన్నాయి. నేనైతే నా బోనం అయితే రెడీ చేసేసుకున్నాను. బోనం అయితే రెడీ గైస్, ఇంకా మేమైతే రెడీ. అయితే మా అందరి బోనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అన్నీ నీట్గా పెట్టేసుకున్నాం. ఇంకా బోనం ఎత్తడమే లేట్. సో గాయస్, మా బోనాలు అయితే రెడీ, ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఇక్కడైతే బోనాలు ఎత్తడం అయితే స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ మా అశ్వకి ఇచ్చాం, దాని తర్వాత మా పెద్దమ్మ, మా మమ్మీ పట్టుకున్నారు. ఇప్పుడు నేను కూడా ఫైనల్గా బోనం అయితే ఎత్తేసాను. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడైతే చేతిలో పట్టుకొని పోయి గుడికి ఒక 10 minutes దగ్గర ఉన్నప్పుడు అక్కడ తల మీద పెట్టుకొని పోతాం. సో ఇక్కడైతే మేమైతే బోనాలు అయితే పట్టేసుకున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ స్టార్ట్ అయిపోయాం గైస్. ఇక్కడ ఏం చేస్తారంటే బోనాలకి పోయే ముందు వాటర్ వేస్తారు. సో ఆ వాటర్ మీద నుంచి పోవాలి. మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను మీకు చెప్తాను నా దర్శనం ఎలా జరిగింది అని. అండ్ మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. మా దర్శనం తర్వాత ఇది మేము. సో చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసాను నేను. చూసండి గైస్ నా ఫేస్, నన్ను ఎంత, నాకైతే ఫుల్ ఇట్లా ఫస్ట్ టైం కదా ఎత్తడం, ఇట్లా చేతులు ఇట్లా లెవ్వలే, చాలా అంటే చాలా పెయిన్స్ వచ్చేసాయి. చూడండి గైస్ నా ఫేస్ మీద టైట్నెస్ ఎంత కనిపిస్తుంది. గైస్ దిస్ ఇస్ మీ ఆఫ్టర్ బోనాలు. ఫైనల్లీ మాకైతే బోనాలు అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది మా బోనాలు దర్శనం. నా చేతి చూడండి ఇప్పుడు కూడా షివరింగ్ అవుతుంది. ఇట్లా ఇట్లా మోసి మోసి ఇదంతా చాలా నొప్పి వస్తుంది. ఇట్లా నా చేతులు ఇప్పుడు కూడా షివర్ అవుతున్నాయి. చూడకంతా క్లియర్గా. ఓ మై గాడ్. Thank you for watching my video. Stay tuned for next video. Signing off, y'all lucky. Bye bye guys.